నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వసంత్. ఈరోజు మనతో పాటు ఇంటర్వ్యూలో బీజేపీ రాష్ట్ర నాయకురాలు అలాగే హైకోర్టు అడ్వకేట్ సుంకర మౌనిక మనతో ఉన్నారు. మనం మాట్లాడదాం. మేడం నమస్తే. జీ నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్, మేడం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ప్రైజ్ ద లార్డ్ చెప్పరా? ప్రైజ్ ద లార్డ్ చెప్పరా? జై శ్రీరామ్. ప్రైజ్ ద లార్డ్ చెప్పరా? అసలు ఎందుకు చెప్పాలి? అంటే చాలామంది ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాం. ఈవెన్ క్రిస్టియన్లు అయినా లేదంటే హిందువులైనా సరే, ఎవరైనా సరే చెప్తే ప్రాబ్లం ఏంటి? మన దేశం నిజంగానే లౌకిక తత్వాన్ని ఫాలో అవుతుంది కదా, చెప్తే అందులో తప్పే ఉందంటున్నారు. మన దేశం లౌకిక తత్వాన్ని ఫాలో కాదు వాసు. మీ స్టేట్మెంట్ ని మీరు రీఫ్రేజ్ చేసుకోవాలి. ఓకే, హిందువులు మాత్రమే లౌకిక తత్వాన్ని ఫాలో అవుతారు. దేశం మొత్తం ఫాలో అవ్వట్లేదు అంటారా? దేశం అంటే ఏంటిది? ఒక దేశానికి ఆత్మ ఉంటది. ఓకే. సనాతన ధర్మం అనేది భారతదేశం యొక్క ఆత్మ. ఓకే. పాకిస్తాన్ ఆత్మ ఇస్లాం, అమెరికా క్రిస్టియన్ దేశం. నేను వెళ్ళిన మొదటి సంవత్సరంలో సమ్మర్ వచ్చినప్పుడు అరే వెదర్ మంచిగా ఉంది కదా బయటికి పోదామని బయటికి పోతే మొత్తం ఇట్లా స్విమ్ సూట్లు వేసుకొని క్యాజువల్గా ఇట్లా వండుకున్నారు అక్కడ అమెరికాలో ఆడవాళ్ళు. ఓకే. దుబాయ్ పోండి, మనం పోయినా కూడా తల మీద అది వేసుకోవాలి హిజాబ్. రిలీజియన్తో సంబంధం లేదు, రిలీజియన్తో సంబంధమే లేదు. ఆ దేశంలో ఉన్న ఇస్లామిక్ దేశాలలో చాలా వరకు ఇస్లామిక్ దేశాలు మొన్న దుబాయ్లో సౌదీలో మొన్న వరకు థియేటర్లు లేవు కదండి. థియేటర్స్ ఈ మధ్య వచ్చినాయి. ఎందుకు? ఇస్లాం ఆ దేశం యొక్క ఆత్మ. అక్కడ మహిళలు కూడా మొన్నటిదాకా కార్ డ్రైవింగ్ చేయొద్దు అని రూల్ ఉండేది. ఇప్పుడిప్పుడు మహిళలు కార్ డ్రైవింగ్ నేర్చుకుంటున్నారు సౌదీలో, ఇస్లామిక్ కంట్రీలో. ఎందుకంటే ఇస్లాం నేర్పిస్తున్న సంస్కృతి, వాళ్ళ సాంప్రదాయాలు. అమెరికాలో అట్లా బికినీలలో రోడ్డు మీద కూడా పడుకోవడం, ఫ్రీ స్టైల్, ఫ్రీ అంటే ఏదన్నా పర్యాయ పదం పెట్టుకోండి, ఆ స్టైల్లో ఉండడం అనేది ఆ క్రిస్టియన్ సంస్కృతి. భారతదేశంలో మీరు ఇందాక అన్నట్టుగా ఏ దేవుడు అయితే ఏంది అనే దేవుళ్ళు ఒకటే కదా. ఇది భారతీయుల సంస్కృతి. భారతీయులు అంటే హిందువులు, హిందువులు అంటే ఈ సనాతన ధర్మం. ఎక్కువ బీజేపీ నాయకులు కానీ బీజేపీని ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడాను మిగతా ప్రజలను రెచ్చగొట్టే విధంగా, ఇది బయట ఉన్న ప్రచారం, రైట్? అంటే నా దృష్టిలో ఉంది కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను క్వశ్చన్. ఎందుకంటే మీరు దేశం కోసం, ధర్మం కోసం మాట్లాడతారు కాబట్టి. అంటే ఎక్కువ మంది బీజేపీ నాయకులంతా కూడా ప్రజల మీద ఒక మతతత్వ రాజకీయాన్ని రుద్దుతున్నారు అని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది. ఏం చెప్తారు దీనికి? ఓవైసీ బ్రదర్స్ చేసేదాన్ని ఏమంటారు? సామరస్యత అంటారు. 15 నిమిషాల సమయం ఇస్తే హిందువులను లేపేస్తాము, పోలీసులను పక్కన పెడితే హిందువులకు మీరెంత, మీకెంత ఉంది, మేమెంత ఉంది, అదేంటిది? అది రెచ్చగొట్టడమా లేకపోతే సామరస్యమా, శాంతియుత వాతావరణమా? ఒక పాస్టర్ ఉంటాడు, వాడు అడుగుతున్నాడు భరతమాతకి ఎంతమంది మొగుళ్ళు అట. అదేంటిది? సామరస్యమా, మత విద్వేషాలను రెచ్చగొట్టడమా? ఇంకొక పాస్టర్ కుక్క అడుగుతాడు, జెండా జెండా అని దానికి మొక్కుతారా? 3 రంగులు, ఒక కట్టెపుల్ల, మధ్యలో చక్రం ఉంటుంది, గదానికి మీరు మొక్కుతారా? 15 ఆగస్టుకు పోయి చాక్లెట్లు ఇస్తే ఆ చాక్లెట్లు తెచ్చుకుంటారా? మీకు అసలు బుద్ధి ఉందా అని చెప్పేసి ఆ పాస్టరు వాని దగ్గరకు వచ్చే ఆ జనులకు చెప్తున్నాడు. ఇది మరి మత సామరస్యమా, మతాన్ని రెచ్చగొట్టడమా? ఇక మీరే చెప్పాలి. క్వశ్చన్ అడిగినారు కాబట్టి. ఇక భారతీయ జనతా పార్టీ మాట్లాడుతుంది మతతత్వాన్ని రెచ్చగొడుతుంది అంటే, మతతత్వాన్ని రెచ్చగొట్టలే. భారతీయ జనతా పార్టీ సింహం తనను తాను జింకలతో పెరిగి జింక పిల్లలాగా చెంగున ఎగురుతుందట. అయితే ఆ సింహానికి, ఓ పిచ్చిమొద్దు, నువ్వు జింకవు కాదే, నువ్వు సింహానివి, నువ్వు గర్జించాలే, నువ్వు ఈ జంగల్కి కింగ్వి అని చెప్పిందట. అది చెప్తే దాన్ని మీరు మతతత్వం అంటున్నారు. మేం చేస్తుంది ఏంటంటే, నిద్రించి ఉన్న కుంభకర్ణునితోని నిద్రలో పోటీ పడుతున్న హిందూ సమాజాన్ని మేలు కొలుపుతున్నాం అంతే. మీరన్నట్టు రెచ్చగొట్టేదే హిందూ సమాజం అయితే, అట్లా రెచ్చిపోయేదే హిందూ సమాజమే అయితే, ఎంతమంది హిందూ రాజులు ఎన్ని ఇస్లామిక్ దేశాల మీద దండయాత్రలు చేసిండ్రు, ఎంతమంది హిందూ రాజులు ఎన్ని క్రిస్టియన్ దేశాల మీద దండయాత్ర చేసిండ్రో మీరే చెప్పండి. చరిత్ర ప్రకారంగా మన మీదకి దండయాత్రకు వస్తే మనం ప్రతిఘటించిన స్థాయిలో ఉన్నాం, కానీ మనం ప్రతిఘటించే స్టేట్లోనే ఉన్నామే తప్ప ఎప్పుడు కూడా మనం దండయాత్రలు చేయలేదు. ఇన్ కేస్ చేసినా ఆ రాజుతోని మన రాజు యుద్ధం చేసిండే తప్ప ఆ రాజ్యంలో ఉన్న మహిళల మీద కానీ, ఆ రాజు యొక్క భార్యని కానీ, రాణిని కానీ చేర్చే ప్రయత్నం కానీ, లేదా ఆమెను ఎక్స్ప్లాయిట్ చేసే ప్రయత్నం కానీ హిందూ సమాజంలో ఎవరు చెయ్యరు, హిందూ రాజులు చేయరు. ఇవి కేవలం ఆ ఎడారి మతాల నుంచెల్లే మన మీద జరిగింది. ఇస్లాంలు కానీ, ముఘళ్ళు కానీ, తుర్కులు కానీ, ఆఫ్ఘన్లు కానీ మన దేశం వచ్చి మన
దేశం మీద దాడి చేసి మన రాజులను ఇక్కడ చంపేసి రాణిలను చెరబట్టి ప్రజల మీద దౌర్జన్యాలు చేసింది ఇస్లాం చరిత్ర. బ్రిటిష్ కూడా సేమ్ అట్లనే చేసింది. ఎంత చేసినా జలియన్ వాలాబాగ్ చేసింది. మళ్ళీ తర్వాత ఆర్టిఫిషియల్ ఫెమైన్ బెంగాల్లో తీసుకొచ్చింది. పండించుకున్న పంట పొలాల నుంచి వెళ్ళి పంటను మొత్తం తీసుకుపోయి వాళ్ళకు ఒక బస్తాను తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చి, యేసు ప్రభు మీకు బస్తా ఇచ్చింది కాబట్టి నువ్వు జనార్దన్ ఇంతవరకు నీ పేరు, ఇప్పుడు బస్తా తీసుకొని నీ పేరు జాన్సన్ అని చెప్పింది. ఇది మరి చెప్పినప్పుడు వీటన్నిటిని తట్టుకొని ఇంకా కూడా భారతదేశము ఆఫ్ఘనిస్తాన్ని కోల్పోయి భూభాగాన్ని కోల్పోయి, పాకిస్తాన్ భూభాగాన్ని కోల్పోయి, బంగ్లాదేశ్ భూభాగాన్ని కోల్పోయి ఇప్పటికీ భారతదేశంగా ఇంకా హిందువులుగా ఉంటున్నాము అంటే అది ధర్మానికి ఉన్న గొప్పతనం, ఋషులు మునుల ఆశీర్వాదమే. రైట్. అంటే కేవలం ఇక్కడ బీజేపీ వరకు వస్తే, ఎందుకంటే మీరు స్టేట్ లీడర్గా ఉన్నారు కాబట్టి అడుగుతాను, బీజేపీ కేవలం లోక్సభ ఎన్నికల్లోనూ అసెంబ్లీ ఎన్నికల్లోనూ బాగా యాక్టివ్గా హైపర్గా పనిచేస్తుంది. దాని తర్వాత కొన్ని సీట్లు గెలిచిన తర్వాత ఈ మండల స్థాయి కానీ గ్రామ స్థాయి కానీ సర్పంచ్లు గెలవడానికి కానీ జిల్లా పరిషత్ చైర్మన్లు అవ్వడానికి కానీ బీజేపీ నాయకులు ఎవరు సహాయం చేయట్లేదు, లోకల్ క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్తలు అసలు పట్టించుకోవట్లేదు అనే చర్చ చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఏం చెప్తారు దీనికి? పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మనకి స్టేట్ ఎలక్షన్స్ వచ్చినాయి. ఇంకా కూడా కోర్టు ఆర్డర్స్ వచ్చినాక కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ని కండక్ట్ చేస్తలేదు. ఆ డేట్ కన్ఫర్మ్ చేయకుండా ఏ రోజు పెడతామో ఏ టైంకి పెడతామో అని ముందే ప్రిపరేషన్గా ఒక నోటీస్ ఇవ్వకపోతే మేము ఏం ప్రిపేర్ కావాలో మీరు చెప్పండి. అది ఇవ్వాల్సిన బాధ్యత అయితే స్టేట్ది కదా. లోకల్ బాడీ ఎలక్షన్స్కి అయితే దానికి సంబంధించి ప్రొసీజర్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ చేయదు కదా. భారతీయ జనతా పార్టీ సెంట్రల్ నుంచి ఆపరేట్ చేస్తున్న గవర్నమెంట్, మొత్తం దేశం మొత్తం చూసుకొని చేసే పని. పోనీ ఇక్కడున్న స్టేట్ టీం ఏం చేస్తారు అని మీరు అడిగితే, ఇక్కడున్న స్టేట్ టీం కూడా స్టేట్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ డైరెక్షన్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. రాజ్యాంగబద్ధంగా కాకుండా మా ఇష్టం వచ్చినట్టుగా రూబాబు చేయనికి క్రమశిక్షణ లేని కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ. అట్లాని ఒక ఇటలీ మాతకు ఊడిగం చేసుకుంటా ఆమె ఏదో లెటర్ ఇయ్యంగానే రేవంత్ రెడ్డి ఈ లెటర్ నాకు ఆస్కార్తో సమానం, ఈ లెటర్ నాకు నంది అవార్డుతో సమానం, ఈ లెటర్ నాకు ఏమంటారు ఒక కిరీటంతో సమానం అన్నట్టుగా మేము ఎవరికి ఇక్కడ ఊడిగాలు చెయ్యం. మేము భరతమాత కోసం పనిచేస్తాం కాబట్టి మేము రాజ్యాంగబద్ధంగా చేస్తాం ఏది ఉన్నా కూడా. ఎందుకంటే భారతదేశం అనేది మాకు ఎంత పవిత్రమైనదో భారతదేశానికి ఉన్న రాజ్యాంగం కూడా అంతే పవిత్రమైంది కాబట్టి దాని అకార్డింగ్గా మేము ఫాలో అవుతామే తప్ప దాన్ని ఎదురించి దాన్ని లెక్క చేయకుండా దాన్ని తీసి పక్కన పెట్టి లాంటి బిహేవియర్ భారతీయ జనతా పార్టీలో ఎవరికీ ఉండదు. రైట్. అంటే ఈ 18 నెలల కాంగ్రెస్ పరిపాలన చూస్తూ ఉన్నాం మనం, ఇదే స్టేట్లో ఉంది. ఏమనిపిస్తుంది? గత ప్రభుత్వ పరిపాలన ఎట్లా అనిపిస్తుంది, ఈ ప్రభుత్వ పరిపాలన ఎట్లా అనిపిస్తుంది? పెనమ్మించి పోయి పొయ్యిలో పడ్డట్టే ఈ తెలంగాణ ప్రజల పరిస్థితి. కేసీఆరే సర్వనాశనం చేసిండు. సర్ప్లస్ బడ్జెట్ ఉన్న తెలంగాణ స్టేట్ దాన్ని కాస్త లోటు బడ్జెట్కి తీసుకొచ్చిండు. స్కాములు, ఆ కాళేశ్వరమే కానీ ఫోన్ ట్యాపింగ్లే కానీ, ఇక మన లిక్కర్ క్వీన్ కవితక్క లిక్కర్ దందాయే కానీ సారా దందాయే కానీ ఏదైనా కూడా దందాలలో కాంగ్రెస్ని మేము తక్కువ కాదు. అంటే కాంగ్రెస్ 2004 నుంచి 2014 వరకు ఎట్లాంటి స్కామ్లు అయితే చేసిందో దానికి మించి మేము చేయగలము అని ప్రూవ్ చేసుకున్నది బీఆర్ఎస్. మరి ఇన్ని స్కాములు చేసి ఇవన్నీ చేసిండ్రు కాబట్టి వీళ్ళ మీద అసహ్యంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడ్డిమారి గుడ్డి దెబ్బల గవర్నమెంట్ ఫామ్ చేసింది. చేస్తే చేసి ఊకున్నాడా? దొరికే అవకాశం అని ఊకోవచ్చు కదా. ఆ ఇటలీ మాతకు ఊడిగం చేసుకుంటా ఆమె బూట్లు నాకుంటా ఉండొచ్చు కదా, ఉంటలేడు. తగుదునమ్మా అని పోయేసి మూసీ సుందరీకరణ పేరు మీద అక్కడ ప్రజల ఉసురు పోసుకున్నాడు. మళ్ళీ హైడ్రా పేరు మీద ఇక్కడ ఈ ప్రజల ఉసురు పోసుకుంటున్నాడు. ఈ తక్కువైనట్టు మొన్న ముత్యాలమ్మ ఆలయంలో ధ్వంసమైన నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుంటున్నాడు. పెద్దమ్మ తల్లి ఆలయాన్ని తానే స్వయంగా సిస్టంతోని కూల్పింపజేసిండు. మరి ఇట్లాంటివన్నీ వేసుకుంటే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని 18 నెలలు భరించడమే గగనమవుతుంది. ఇంకొక 2-3 సంవత్సరాలు కర్మ అని భరించుకుంటే ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రజలందరికీ అచ్చేదేనని మోదీ ఏవైతే వాగ్దానం చేసిండో ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి భారతీయ జనతా పార్టీలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త సిద్ధంగా ఉన్నాం. టైం కోసం వెయిట్ చేస్తున్నాం. రైట్. ఇప్పుడు మనం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాం, అంటే నాంపల్లి అమ్మవారి నవరాత్రుల దగ్గర నుంచి దేవాలయాలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. అయితే కాంగ్రెస్ వచ్చిన దగ్గర నుంచి జరుగుతుంది అని చెప్పేసి కొంతమంది బీజేపీ నాయకులు కానీ హిందుత్వ సంఘాలు కానీ చెప్తున్నారు. కాకపోతే రెగ్యులర్గా మతిస్థిమితం లేని వ్యక్తులు చేస్తే మేమేం చేస్తాం అన్నట్టుగా కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు దీనికి? జగన్మోహన్ రెడ్డి గారు ఏపీకి సీఎంగా ఉన్నప్పటి నుంచి అక్కడ కూడా ఎన్నో ఆలయాలు ధ్వంసం, రథాలు ధ్వంసం ఇవన్నీ చేసి
అక్కడ చేసిన క్రిస్టియన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళను మతిస్థిమితం లేని వాళ్ళు అని చెప్పేసి అక్కడ కూడా వాళ్ళ మీద కేసులు లేకుండా చేసి ఆ ఫామ్లో ఏదో బాగుందే అని అనుకొని రేవంత్ రెడ్డి ఉన్న ఆయన తొట్టి గ్యాంగ్ అంతా ఏమనుకుంటున్నారంటే ఆయనకు ఎట్లాగో ఈ కాంగ్రెస్ అంటే మైనారిటీ అపీజ్మెంట్, అందుకే కాంగ్రెస్ ముద్దు పేరు కాంగ్రెస్, KHAN ఖాన్ GRESS గ్రేస్. సో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో ఈ ఎంఐఎం వాళ్ళకి తెలుసు అరే మాదే ఈ ప్రభుత్వం వచ్చింది అంటే, ఎందుకంటే వీళ్ళకి క్లారిటీ ఉన్నది. ముందు కార్ నడిచేటప్పుడు కార్ స్టీరింగ్ వీళ్ళ దగ్గరనే ఉంటుంది, ఇప్పుడు చెయ్యి ఉన్నది అనుకో చెయ్యే మాది అంటారు అన్నట్టు వీళ్ళు. అది కాబట్టి కాంగ్రెస్ ఉన్నది అంటే మాది ఉన్నట్టే. సహజంగా ముస్లింలకు శత్రుబోధన నేర్పించడం వల్ల హిందువుల మీద ద్వేషం, శత్రుత్వ భావన, ఆ మతం నుంచి వచ్చిన మత సిద్ధాంతం నేర్పిస్తున్న శత్రుత్వంతో ఏవైతే హిందూ దేవీ దేవతల మీద వీళ్ళకున్న ప్రతీకారం ఏదైతుందో, ప్రతి వారం పోయి నేర్చుకున్నది ఏదైతే ఉందో దాన్ని చూపిస్తూ ఉన్నారు. ఇవి ఎప్పుడు చూపిస్తారు? ఇవి ఎట్లా అంటే వాళ్ళకి ఎప్పటి నుంచో ఉంటాయండి. ఇప్పుడు మీరు క్రిస్టియానిటీ తీసుకోండి, ఇస్లాం తీసుకోండి, రెండిట్లో కూడా శత్రుబోధ అనేది క్లియర్గా నేర్పిస్తారు. ఇప్పుడు నువ్వు నీ మతాల్లో గొప్పగా కావాలి అంటే ఏం చేయాలి అని చెప్పేసేటప్పుడు పక్కనే ఈ మతం మాత్రం ముట్టుకోవద్దు, ఈ మతం దేవుడి దగ్గర. అందుకే చూడండి క్రిస్టియన్స్ ఎవరు తిరుపతి లడ్డు ఇస్తే తినరు, ముస్లింలు ఎవరు కూడా తిరుపతి లడ్డు ఇస్తే తినరు. అదే హిందూ అనుకోండి క్రిస్మస్ కేక్ అని అంటే తింటాం మనం, అరే దేవుడిది కదా అని అనుకుంటాం, ఎందుకంటే అది కూడా ఒక దేవుడే కావచ్చు అన్న నమ్మకంతో ఉంటాం. కాబట్టి వీళ్ళకి ఏముంటుందంటే వీళ్ళకి నేర్పించిన శత్రుబోధతోని ఆ శత్రువు ఎవరు? విగ్రహాలు, హిందూ దేవీ దేవతలు. కాబట్టి ఆటోమేటిక్గా హిందూ దేవీ దేవతలు ఉండేది ఎక్కడ? హిందూ దేవాలయాలు. కాబట్టి దేవాలయాలను ధ్వంసం చేయడం వల్ల వాళ్ళకు ఒక ఆనందం వస్తుంది, అది ఒక రాక్షస ఆనందం. ఆ రాక్షస ఆనందం వాళ్ళు పొందుతూ ఉంటే వాళ్ళకు సపోర్ట్గా ఒక ఎకోసిస్టమ్ ఉన్నది. ఆ ఎకోసిస్టమ్ పొలిటికల్ ఎకోసిస్టమ్ ఏది ముస్లింలకు సపోర్ట్గా అంటే కాంగ్రెస్ పార్టీ. ఆంధ్రాలో మనం చూసినాం క్రిస్టియన్స్ కూడా ఈ మధ్య అట్లనే తయారైనరు జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు. అప్పుడు కూడా వాళ్ళ శత్రుబోధన మొత్తం హిందూ దేవీ దేవతల మీద చూపించుకుంటూ హిందూ దేవాలయాలను, రథాలను అప్పుడు కాల్చుకుంటూ వెళ్ళిన ఆ శత్రుబోధన వాళ్ళు ఆ రాక్షస ఆనందాన్ని పొందేటప్పుడు వాళ్ళకున్న ఎకోసిస్టమ్, పొలిటికల్ ఎకోసిస్టమ్ వైఎస్ఆర్సీపీ. కాబట్టి రీజనల్ పార్టీస్ కంపల్సరీ రిలీజియన్ ఓరియంటెడ్ ఉంటాయి. నేషనల్ పార్టీస్ ఉండవా? నేషనల్ పార్టీ ఉండదు. ఇప్పుడు అంటే బీజేపీ ఎస్పెషల్లీ నేషనల్ పార్టీ ఉండవా అని అడిగినారు కదా. కాంగ్రెస్ మైనారిటీ అపీజ్మెంట్ పార్టీ. భారతీయ జనతా పార్టీ ఒక్కటే ఈ దేశం గురించి ఆలోచిస్తుంది, ఈ దేశానికి ఆత్మైన సనాతన ధర్మం గురించి ఆలోచిస్తుంది, ఆ సనాతన ధర్మానికి కేంద్రమైన దేవాలయాల రక్షణ గురించి కూడా ఆలోచిస్తుంది. రైట్. సో ఇప్పుడు ఇందాక కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి ప్రస్తావన వచ్చింది. ఇప్పటికే కేసీఆర్ దాంట్లో విచారణకు అటెండ్ అయ్యారు, హరీష్ రావు 2 సార్లు అటెండ్ అయ్యారు, ఈటెల రాజేంద్ర గారు కూడా ఒకసారి అటెండ్ అయ్యారు. సో ఏం చెప్తారు అసలు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ యాజ్ అ అడ్వకేట్గా అసలు ఈ కేసులన్నీ ఎటు వెళ్తాయి అనుకుంటున్నారు? ఇప్పుడు కేసీఆర్నో కేటీఆర్నో వాళ్ళ ఫ్యామిలీని కవితక్కనో అడిగితే వీళ్ళు ఏమంటారంటే ఈడీ మోడీ అంటే మోడీయే ఈడీని పంపించిను అని అంటారు అన్నట్టు. వీళ్ళ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. 2004 నుంచి 2014 వరకు A to Z స్కామ్స్ అయినాయి. అప్పుడు కనిమొలి కూడా జైలు పాలైంది, రాజా కూడా జైలు పాలైంది, వాళ్ళందరూ మినిస్టర్ లెవెల్లో ఉన్న వాళ్ళు, క్యాబినెట్ మినిస్టర్స్ వాళ్ళు కూడా జైలు పాలైంది. మరి వాళ్ళందరూ జైల్లోకి పోయినప్పుడు అప్పుడు ఈడీ ఉంది, మరి అప్పుడు మోడీ లేడుగా, అప్పుడు కూడా ఈడీ పనిచేసింది కదా. అట్లనే ఇప్పుడు వీళ్ళు లిక్కర్ దందా చేసినా ఈడీ పనిచేస్తుంది, కాళేశ్వరం స్కామ్లో కూడా ఈడీ పనిచేస్తుంది. ఇప్పుడు దయచేసి మోదీ అనొద్దు. పాయింట్ 1, ఈడీ ఒక ఇండిపెండెంట్ సిస్టమ్, ఆ సిస్టమ్ వర్క్ చేసుకుంటుంది. అది ఎక్కడెక్కడ స్కామ్లు అయినాయి అనేది కొంచెం వాళ్ళకి ఏదన్నా వచ్చింది అంటే ఇన్ఫర్మేషన్ దాని నుంచి వెళ్ళి తీగలాగుతా డొంకగలుగుతా, అట్లా వీళ్ళందరూ బయటపడతారు. లీగల్గా ఏదైనా ఉంటే ఒక స్కామ్ జరిగినప్పుడు ఫైనాన్షియల్ స్కామ్ అనేది దేశ ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బ కొడుతుంది. కాబట్టి డెఫినెట్లీ ఈడీ ఒక దేశం కోసం పనిచేసే ఒక సిస్టమ్ కాబట్టి ఆ సిస్టమ్కి ఫ్రీడమ్ ఇవ్వడం, ఆ సిస్టమ్కి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత. ఆ బాధ్యత ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం వాళ్ళకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది, వాళ్ళు చేసుకుంటున్నారు. లీగల్గా ఏవేవైతే మిస్టేక్స్ ఉన్నాయో దాని ప్రకారంగా ఈ స్కామ్లన్నిటికి కూడా వాళ్ళకి శిక్ష పడాల్సిందే, వాళ్ళు అందులో ఆన్సరబుల్గా ఉండాల్సిందే. ఇప్పుడు కేటీఆర్ కూడా ఈ కార్ రేస్కి సంబంధించి కానీ లేదంటే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి కానీ ఇప్పటికీ 3-4 సార్లు ఆయన అటెండ్ అయ్యారు ఏసీబీ దగ్గర. సో ఆయన కేసులు అంటే ఇంకా ప్రొలాంగ్ అవుతాయా, లేదంటే త్వరగానే ఏసీబీ వాళ్ళు విచారణ చేపట్టి లేదంటే వీళ్ళు నిర్దోషులను తేల్చే ఛాన్సెస్ ఉంటాయి? అసలు ఎటు వెళ్తాయి లీగల్గా చూసుకోవాలంటే? అదే అండి, వాళ్ళకు వచ్చిన లీడ్ని బట్టి ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చాలా మంది అందులో అప్రూవర్గా మారిపోతారు. ఇప్పుడు కవిత కేసులో కూడా చూడండి, A1 A2 అప్రూవర్గా మారిపోయి కవిత పేరు తీసాను, అప్పుడే కవితకు జైలుకు పోవాల్సి వచ్చింది. ఇట్లా వాళ్ళ లీడ్ ఎక్కడికి ఇస్తున్నారు దాన్ని బట్టి మనము ఆ కేసుకి పురోగతి అనేది ఉంటుంది.
అంటే ఇప్పుడు కవిత కేసులో ఆమె బెయిల్ మీద ఉన్నారు, అప్రూవర్గా మారిన వాళ్ళేమో వాంగ్మూలం ఇచ్చారు. సో అంతిమ లబ్ధిదారు ఎవరు అనేది కవిత అనేది చెప్పడంతోనే ఆవిడ జైలుకి వెళ్ళారు. బట్ ఈ బెయిల్ మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసుకుంటూనే వస్తారు. నిజంగానే ఇప్పుడు అప్రూవర్గా మారారు కదా, వాళ్ళు ఈమె ఉన్నారు ఇందులో కీలకమైన పాత్ర పోషించారని చెప్పారు. బట్ సుప్రీంకోర్టు ఎప్పుడైతే కోర్టులు ఎప్పుడైతే ఈమెకి బెయిల్ ఇచ్చారు, బట్ మళ్ళీ లోపలికి వెళ్ళే ఛాన్స్ ఉందా అసలు? దీన్ని ఏమన్నా మళ్ళీ ఏసీబీ వాళ్ళు ఫాస్ట్గా ముందుకు తీసుకెళ్లే ఛాన్స్ ఉందా? డిపెండ్స్ అండి, మళ్ళీ వచ్చిన లీడ్ ప్రకారంగా ఆమెకి ఎంతవరకు ఆ శిక్ష ఇస్తారు అనేది. అరే మొన్ననే గన్ని నెలలు పోయి వచ్చింది, అయినా మీకు తృప్తి లేదా? అంటే నా తృప్తి గురించి అని కాదు, ఇప్పుడు బెయిల్ మీద ఉన్న వ్యక్తి కదా ఆమె. ఎవరైనా కూడా లీడ్ దొరికిందంటే జైలుకి వెళ్తారు. మీరు మనీష్ సిసోడియా చూసిండు, ఇప్పటికి ఉన్నారు. కేజ్రీవాల్ కూడా వెళ్ళింది, కవిత కూడా వెళ్ళింది. 2004 నుంచి 2014 వరకు అయిన స్కామ్లలో ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళింది. వీళ్ళు ఒకసారి వెళ్ళంగానే అది ఏదైతే ఎంతైతే తిన్నారో అంతకంటే ఎక్కువ గక్కిపిస్తారు అక్కడ జైల్లో. అసలు ఆ జైల్లో ఉండడం అంటేనే చాలా భయంకరమైన, దౌర్భాగ్యమైన, దురదృష్టకరమైన, నీచ నికృష్ట పరిస్థితి. ఇవన్నీ ఉంటాయి. లోపలికి వెళ్ళి వాళ్ళు బయటికి వచ్చిండ్రు అంటే, ఒక 41 రోజులు జైలు ఉండి బయటకు వచ్చిండ్రు ఒక మండలం రోజులలో కృంగి కృషించి నశించి శిషించి కృషించి వచ్చేస్తారు బయట. అంటే అంత దారుణంగా ఉంటుంది అక్కడ. మీరు కవిత బిఫోర్ జైలు ఆఫ్టర్ జైలు చూడండి. అవునవునవును. ఆమె వాయిస్ లో ఇంటెన్సిటీ చేంజ్ అయింది, ఆమె పర్సెప్షన్ చేంజ్ అయింది. వచ్చిన తర్వాత ఆమె ఫ్యామిలీ సమీకరణాలు కూడా మారినాయి చూడండి. అవును, ఇట్ హ్యాపెన్స్. ఎందుకంటే జైలు అనేది ఏం మామూలు విషయం కాదు. అన్ని రోజులు పోయినా మీరు ఇంకా తృప్తి పడతలేరు, ఇంకా కవితకి ఎంబడి పడుతున్నారు అంటే ఇది అన్యాయం అండి. తెలంగాణ రాజకీయాల్లో చూస్తే ఎస్పెషల్లీ బీజేపీ ఒక పందా నడుపుతుంటే కాంగ్రెస్ మరో పందా. బట్ అక్కడ బీఆర్ఎస్ చాలా కీలకంగా, కేటీఆర్ ఒకవైపు నుంచి ఒకలా రాజకీయం చేస్తున్నారు, కవిత ఒకలా రాజకీయం చేస్తున్నారు, కానీ కేసీఆర్ మాత్రం ఇంత జరుగుతున్నా బయటికి రావట్లేదు. ఈరోజు కవిత నేను జనాల్లోకి వెళ్తా, బీఆర్ఎస్ నాదే, కాబోయే సీఎం అనే అంత దూరం వచ్చారు. ఏం చెప్తారు దీని గురించి, అసలు ఈ రాజకీయ సినారియో గురించి ఏం చెప్తారు? కేసీఆర్ గారు ఒక పొలిటికల్ ఎక్స్పీరియన్స్ చాలా ఉంది వారికి, బిఫోర్ బీఆర్ఎస్ కూడా. తర్వాత ఒక రీజనల్ అనే ఎమోషన్ని తీసుకొని ఒక పొలిటికల్ పార్టీ స్థాపించి దాని నుంచి వెళ్ళి ఒక రాష్ట్రానికి 2 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాబట్టి వారికి కొంచెం తెలివి ఉంటుంది, పొలిటికల్గా ఎటు పోతుంది, వేవ్ ఎటు పోతుంది, ఉంటుందా లేదా. అందుకే ఆయన ఏం మాట్లాడతలేదు. ఈ పిచ్చి మొహాలు ఇద్దరికి తెలుస్తలేదు, తెలివకే ఎగురుతున్నారు. కొన్ని పైసలు ఉన్నాయి కదా, బాగా పైసలు వెనకేసుకున్నారు, అన్ని స్కామ్లే, లక్షల కోట్లు ఉన్నాయి. వాటిని ఏం చేయాలని అర్థమవుతలేదు. కాబట్టి ఇట్లా అటు ఇటు కొంచెం డ్రామాలు చేస్తున్నారు. వీళ్ళిద్దరు ఎన్ని చేసినా బీఆర్ఎస్ అనేది మునిగిపోయిన పడవ. కానీ రాసి పెట్టుకోండి, పింక్ బుక్లో రాసుకోండి ఎవరైతే మనల్ని ఇబ్బంది పెట్టారని కేటీఆర్ చెప్తున్నారు, కవిత ఏమో నేనే సీఎం అని చెప్తున్నారు. పింక్ బుక్లు ఏం రాసుకోవాలి? కవిత సీఎం అని రాసుకోవాలా, కేటీఆర్ సీఎం అని రాసుకోవాలా, హరీష్ రావు సీఎం అని రాసుకోవాలా? ఇట్లానే వీళ్ళు ముగ్గురు కొట్టుకున్నట్టు కొందరు సీనియర్ లీడర్స్ బీఆర్ఎస్ని వదిలేసి వేరే పార్టీలకి వెళ్ళిపోతున్నారు కదా. మరి వాళ్ళు కూడా అట్లా వెళ్ళిపోయినట్టు కవిత వెళ్ళిపోతుందా బీఆర్ఎస్ నుంచి వెళ్ళి? కేటీఆర్ వెళ్ళిపోతాడా? హరీష్ రావు వెళ్ళిపోతారా? ఏం రాసుకోవాలి పింక్ బుక్లో? అయోమయం, అంత గోశారం అని రాసుకోవాలి. ఏంది గాశారం మాకు అని రాసుకోవాలి. రైట్. ఇప్పుడు అంటే దేశవ్యాప్తంగా ఒక కుదిపిన లిక్కర్ కేసు ఒకప్పుడు కవితది, బట్ అదే స్కాము ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగింది. అట్ ద సేమ్ టైం ఒక భారతీ సిమెంట్స్ నుంచే జగన్మోహన్ రెడ్డికి కానీ లేదంటే ఆయనకి సంబంధించిన వ్యక్తులకు కానీ అంతిమ లబ్ధిదారులకి దాదాపు 1000 కోట్ల ట్రాన్సాక్షన్ జరిగింది అనేది ఛార్జ్షీట్లో ఫైల్ చేశారు. సో ఈ కేసు ఎటు వెళ్తుంది అసలు? అంటే మనకి రీసెంట్గా 11 కోట్లు మనకి నా ఛానల్లో దొరికాయి, ఒక ఫామ్ హౌస్లో కూడా, సులోచన ఫామ్ హౌస్ అని చెప్పేసి. అంటే అమౌంట్ దొరికింది, అంతిమ లబ్ధిదారు జగనే అని చెప్పి ఛార్జ్షీట్లో పెట్టారు. సో అసలు ఏంటి పరిస్థితి ఏంటి? జగన్ చుట్టూ ఏమైనా ఉచ్చు బిగించుకుంటుంది అనుకోవచ్చు మనం? జగన్ చుట్టూ ఉచ్చు బిగించేదేమన్నా, ఆల్రెడీ జైలుకి పోయి వచ్చిండు ఆయన. అవును, కాబట్టి ఆ కేసు ఆల్రెడీ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఈ దీనిలో కూడా అయితే ఇందులో వెరైటీ ఏంటంటే, ఆయన వైఫ్ భారతీ రెడ్డి ఉంది కదా, ఆమె ఎంత గొప్ప మహిళ అంటే, తీర్థం ఇస్తే ఇట్లా పక్కన పారబోసేది, ప్రసాదం ఇస్తే తీసుకోకపోయేది. రాముల వారికి తలంబ్రాలు తీసుకపోతే ఈయన ఒక్కడే పోతాడు, పెళ్ళాం పోదు. మన దాంట్లో ఎట్లా అంటే ధర్మపత్ని లేకుండా ఏ ధర్మకార్యం చేయొద్దు అసలు. నెక్స్ట్ వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి పోయినప్పుడు అప్పుడు కూడా జగన్ ఒక్కడే పోతాడు, ఈమె పోదు. ఎందుకంటే వీళ్ళు క్రిస్టియన్స్. ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా జగన్మోహన్ రెడ్డి అని ఉండగా అరే రెడ్డి రెడ్డి అని అందరు ఎగరడం వల్ల ఈ మూర్ఖత్వం అనేది దాన్ని తగ్గించుకోవాలి. భారతి రెడ్డి అనగానే అరే రెడ్డి 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 అని ఎగరడం అనే ఈ మూర్ఖత్వాన్ని తగ్గించుకోవాలి. వాళ్ళు క్రిస్టియన్లు కాబట్టి, ఆమె క్రిస్టియన్ కాబట్టి ఆమె రాముల వారికి తలంబ్రాలు తీసుకపోలేదు, వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు తీసుకోలేదు. తీర్థం ఇస్తే పారబోస్తుంది, ప్రసాదం ఇస్తే పక్కన పెడతారు. మరి అట్లాంటి మనిషి స్కాములు చేయదా? ఎందుకు చేయదా? చేస్తారు. కవితే చేసింది మన ఆమె.
ఆమె చేయదా, బరాబర్ చేసుకుంటారు వాళ్ళు. సో అంటే ఇప్పటికే A1 నుంచి A40 వరకు, సో వీళ్ళలో అప్రూవర్గా మారితే కనుక ఎవరైనా డెఫినెట్లీ మళ్ళీ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో విధంగా కేజ్రీవాల్ జైలుకి వెళ్ళినట్లు జగన్కి ఛాన్స్ ఉందంటారా? అయితే జగన్ ఆల్రెడీ వెళ్ళి వచ్చిండు, సో ఆయనకు సెకండ్ టైం వెళ్ళడం పెద్ద విషయం కాదు. కానీ భారతీ రెడ్డి వెళ్ళింది అనుకోండి, అప్పుడు అది న్యూస్ అవుతుంది. భారతీ రెడ్డి కాన్సెప్ట్ ఇక్కడ అంతే కదండి. ఎందుకంటే ఆమె తీర్థం బార వస్తుంది, ప్రసాదం పక్కన పెడుతుంది, రాముల వారికి తలంబ్రాలు తీసుకపోదు, వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించదు. ఒక సీఎం భార్య అయి ఉండి మరి అట్లాంటప్పుడు రెడ్డి అని తీసేయి, క్రిస్టియన్ భారతి ప్రౌడ్గా చెప్పుకో, సిగ్గు లేదు. నువ్వు రాజకీయాల కోసం రెడ్డి అనే కులాన్ని వాడుకుంటావు, నీ వ్యక్తిగతంగా నీ ధర్మానికి వచ్చేసరికి, నీ మతానికి వచ్చేసరికి, నీ విశ్వాసానికి వచ్చే వరకు నువ్వు క్రిస్టియన్ ఉంటావు. ఎంతవరకు మోసం చేస్తావు రెడ్డి సమాజాన్ని, ఎంతవరకు మోసం చేస్తావు హిందూ సమాజాన్ని? కాబట్టి జగన్మోహన్ రెడ్డి కంటే కూడా దారుణమైన ఎవరు అంటే ఆయన భార్య భారతి రెడ్డి. రైట్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల పట్ల మీ అభిప్రాయం ఏంటి? అంటే మేము 6 గ్యారంటీల్లో దాదాపుగా 21,000 కోట్లు రుణమాఫీ చేసాం, రైతు రుణమాఫీ చేసామని చెప్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు, 500కి గ్యాస్ సిలిండరు, 200 యూనిట్ల కరెంటు కాలితే అది ఫ్రీ అని చెప్తున్నారు. అంటే రైతు భరోసా ఇచ్చామని చెప్తున్నారు, రైతు బంధు ఇచ్చామని చెప్తున్నారు, క్వింటాకు 500 రూపాయలు బోనస్ కూడా ఇచ్చామని ఈరోజు బరాబర్ చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈవెన్ సీఎం కూడా చెప్తున్నారు, మేము ఇచ్చిన హామీలలో దాదాపుగా 60,000 ఉద్యోగాలు ఈ రోజుకి ఇచ్చాం 1.5 సంవత్సరంలోనే అని చెప్తున్నారు. మీ అభిప్రాయం ఏంటి వీటిపైన? అన్నిటికంటే మెయిన్గా రేవంత్ రెడ్డి ఒక మాట అన్నారండి, 40,000 కోట్ల రైతు రుణమాఫీ చేయడం నాకు పెద్ద విషయమా, నేను ఒక్క సంవత్సరం స్కాములు చేయకుండా కడుపు కట్టుకున్నా అంటే 40,000 కోట్ల రైతు రుణమాఫీ ఈజీగా చేసేస్తాను. అంటే ఏంది అసలు? అంటే ఒక సంవత్సరం నువ్వు కడుపు కట్టుకొని స్కాములు చేయకపోతే 40,000 అంటే ఒకవేళ కడుపు కట్టుకున్నావు అనుకో, అంటే ఎంత కట్టుకుంటావు అన్నట్టు? 40,000 కోట్లు కట్టుకుంటా, 40 లక్షల కోట్లు అసలు ఏంది చెప్పండి? ఆ మాట అసలు అంటారా ఎవరన్నా? నిజంగా దొంగ కూడా నేను దొంగతనం చేస్తే ఎట్లా చేస్తానని అనడు. అట్లాంటిది ఇంత స్కామ్ నేను చేసిన అంటే రైతు రుణమాఫీ పెద్ద విషయమా నాకు? అంటే ఏంది అసలు? సో ఇట్లాంటి స్కామ్లలో పర్ఫెక్ట్ ఉండే కాంగ్రెస్, అసలు స్కామ్ల కోసమే అధికారంలోకి రావాలనుకునే కాంగ్రెస్, 1,000 కోట్లను సంపాదించుకోవాలనే ఉద్దేశంతోనే రాజకీయాలనే ఒక ఫీల్డ్ని ఎన్నుకునే ఈ కాంగ్రెస్ నాయకులు కానీ కార్యకర్తలు కానీ వీళ్ళది ఏముంటుంది అంటే పైసలు ఎట్లా దొబ్బాలి, ఎట్లా సంపాదించుకోవాలి. మరి అట్లా సంపాదించుకోవడానికి 6 గ్యారెంటీలని పిచ్చి పిచ్చి గ్యారెంటీలు వేసుకొని వాటి పేరు చెప్పి ప్రజలను మోసం చేసి మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్రీ బస్ ఇచ్చినందుకు పొట్టు ఆడవాళ్ళే తిడుతున్నారు. నెక్స్ట్ సిలిండర్కి ఏమన్నా చేస్తాము సబ్సిడీ అని చెప్పేసి దాన్ని కూడా కింద మీద అయ్యింది, అది కూడా కరెక్ట్గా చేయలేదు. ఏది కరెక్ట్గా చేస్తలేరు వీళ్ళు, చెయ్యరు వీళ్ళు. ఆ విషయం రాసుకోవాలి. అందుకే ఒకసారి మీరు ఊర్లలోకి వెళ్ళి ప్రజల ఒపీనియన్ అడగండి కాంగ్రెస్ గురించి. అసలు ఇన్ని బూతులు ఉన్నాయా తెలుగు భాషలా అని అనిపిస్తుంది. ఒకసారి మీరు హైదరాబాద్ కానీ ఇక్కడ చేసిన మూసి అక్కడ వాళ్ళని వెళ్ళి అడగండి, ఇన్ని బూతులు ఉన్నాయా? అరే వచ్చిన సంవత్సరంలోనే ఇన్ని బూతులను మూట కట్టుకుని కేసీఆర్ కూడా అన్ని కట్టుకోలే కావచ్చు 10 ఏళ్ళు సీఎం ఉండి. సో క్రెడిట్ గోస్ టు రేవంత్ రెడ్డి మీద కేసీఆర్ బెటర్ అంటారా? కేసీఆర్ నీ అన్ని బూతులు తిట్టించుకోలే కదా, ఒక సీఎం స్థాయినన్నా కాపాడుకున్నాడు ఆయన. ఆయన ఒక సీఎం లెవెల్ని ఆ క్యాడర్ని మెయింటైన్ చేసిండు. ఆయన ఎక్కడికన్నా వెళ్తే ఆ హోదా ఉండేది. రేవంత్ రెడ్డి మొన్న అల్లు అర్జున్ని కలవడానికి వెళ్ళినప్పుడు అల్లు అర్జున్కి అది గిఫ్ట్ ఇచ్చినప్పుడు అవార్డు ఇచ్చినప్పుడు అక్కడ మనందరం ఇన్సల్ట్గా ఫీల్ అయినాం. అల్లు అర్జున్ రేవంత్ రెడ్డిని ఇన్సల్ట్ చేస్తే ఎందుకు? ఎందుకంటే హీ సీఎం ఆఫ్ మై స్టేట్, నా తెలంగాణకు ముఖ్యమంత్రి అనే ఫీలింగ్ ఉంటుంది మనకు. ఇప్పుడు సాధారణం కదండి, సినిమాలో యాక్ట్ చేసే వాళ్ళని మనం అంత ఓన్ చేసుకోం. సీఎం పిఎం అంటే మనది కదా, మనం ఓన్ చేసుకుంటాం. కానీ ఆ హోదాని కాపాడుకోలేకపోయింది రేవంత్ రెడ్డి. కేసీఆర్ గారు చూడండి అంత గలీజ్గా ఎప్పుడు చేయలేదు. ఆయన నోటితోని చీప్ లాంగ్వేజ్ ఉండింది కేసీఆర్ గారిది. లైక్ ఇండియన్ ఆర్మీని అక్కడ దంచి కొడుతున్నారు, మీకు ఆడ చేతనైతే లేదు అనుకుంటా అనడం. అంటే ఇండియన్ ఆర్మీని చైనా దంచి కొడుతుంటే అట్లా మాట్లాడొద్దు. కానీ ఆ పద్ధతి లేని మాటలు, ఆంధ్ర తెలంగాణ అప్పుడు కూడా ఆంధ్ర వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం, ఇట్లా ఆయన భాషలో కొంచెం చీప్ లాంగ్వేజ్ ఉంటుంది కేసీఆర్ గారికి. కానీ కొంచెం హుందాతనం అయితే రేవంత్ రెడ్డి మీద బెటర్. ఇప్పుడు అంటే ఆంధ్ర పట్ల మీకు సౌహృద్భావం ఉందా, సాఫ్ట్ కార్నర్ ఉందా? అంటే కేసీఆర్కి ఉన్నట్లు కాకుండా బీజేపీ నాయకులు అందరూ కూడాను 2 మన రాష్ట్రాలే కదా, తెలుగు రాష్ట్రాలే కదా, కలిసిమెలిసి ఉందాం అనే ఒపీనియన్ ఉందా?
నాకు గుజరాత్ పట్ల కూడా అదే ఒపీనియన్ ఉంటుంది, యూపీ పట్ల కూడా అదే ఉంటుంది, జమ్మూ కాశ్మీర్ పట్ల కూడా అదే ఉంటుంది. మన నుంచి వెళ్ళి దౌర్జన్యంగా లాక్కున్న ఆఫ్ఘనిస్తాన్ పట్ల అదే ఉంటుంది, పాకిస్తాన్ పట్లనే ఉంటుంది, బంగ్లాదేశ్ పట్ల. అందుకనే భారతీయ జనతా పార్టీ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తెచ్చి అక్కడున్న హిందువులకు ఎవరికైనా మతం ఆధారంగా వాళ్ళ మీద దౌర్జన్యాలు జరిగితే ఈ దేశానికి రావాలి అని ఉంటుంది. మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలం ఎవరైనా కూడా కోరుగా ఈ సిద్ధాంతాన్ని తెలుసుకున్న వాళ్ళు కుల ఆధారంగా, ప్రాంత ఆధారంగా, భాష ఆధారంగా అభిమానం ఉండదు మాకు. ఈ దేశం పట్ల అభిమానం ఉంటుంది. నేను ఒక హిందూగా ఫీల్ అవుతా, నేను ఒక భారతీయురాలుగా ఫీల్ అవుతా. నా పాస్పోర్ట్ మీద నేను ప్రౌడ్గా చెప్పుకుంటా ఐఎమ్ ఇండియన్, ప్రౌడ్గా చెప్పుకుంటా ఐఎమ్ హిందూ. కాబట్టి తెలంగాణ, ఆంధ్ర ఇంకా రెండు తెలుగు భాషలు మనం అక్కడికి వెళ్ళినా ఇక్కడున్నా ఒకటే చోటు ఉన్న ఫీలింగ్ వస్తుంది, మన హోమ్ ఫీలింగ్ వస్తుంది. మనం ఆంధ్రాలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఫర్ ఇన్స్టెన్స్ వేరే స్టేట్కి వెళ్ళాం అనుకోండి, హిందీ మాట్లాడాలి, ఇంగ్లీష్ మాట్లాడాలి, లేదా కన్నడ కొంచెం వచ్చి రాని కన్నడ మాట్లాడాల్సి వస్తుంది. అదే మన తెలుగు రాష్ట్రాల్లో మనకు ఆ ఫీల్ ఉండదు. ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఉండి వేరే వేరే ఇల్లు పెట్టుకున్నారు అనుకోండి, ఒకరింటికి ఒకరు వెళ్తుంటారు కదా, అంతే తెలంగాణ, ఆంధ్ర కూడా. కాకపోతే దాని నుంచి వెళ్ళి ప్రాంత దురభిమానం పెంచుకోవద్దు. జై తెలంగాణ ఏందండి? జై తెలంగాణ స్టేట్మెంట్ ఒక ఫూలిష్ స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్ ఏంటిది? జై భారత్ అనండి, జై హింద్ అనండి. బట్ జై తెలంగాణ అనే నినాదంతో చాలా మంది ఈ స్టేట్ని తీసుకురావడానికి పోరాడిన వ్యక్తులు, చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. ఆ జై తెలంగాణ అనే నినాదం వద్ద అంటారా మీరు? మనము స్వతంత్రానికి ముందు తెలంగాణ నిజాం రజాకర్ల పాలనలు ఉన్నది, ఆంధ్ర బ్రిటిష్ పాలనలు ఉన్నది, బ్రిటిష్ క్రిస్టియన్ మిషనరీ పాలనలో ఉండేది. అయితే తెలంగాణ రజాకర్ల పాలనలు ఉన్నప్పుడు ఉర్దూ ఇక్కడ సబ్జెక్ట్ ఉండింది. ఆంధ్రాకి ఏమైంది, బ్రిటిష్ క్రిస్టియన్ మిషనరీ పాలనలు ఉండడం వల్ల వాళ్ళకి అక్కడ ఇంగ్లీష్ బేసిక్ లాంగ్వేజ్ అయింది. అయితే దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత గవర్నమెంట్ జాబ్లకు ఎలిజిబిలిటీ కానీ ఏదైనా అయినప్పుడు అవన్నీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఎక్కువ ప్రాబబిలిటీ ఉండేసరికి ఏమైంది, ఇక్కడ తెలంగాణలో ఉర్దూలో చదువుకోవడం వల్ల, ఆ ఇంగ్లీష్ రాకపోవడం వల్ల, తెలుగులో ఎక్కడ కూడా ఎట్లాంటి ఏం లేకపోవడం వల్ల, తెలుగు స్కూళ్ళల్లో కూడా తెలంగాణ ప్రజలకు లేకపోవడం వల్ల మనము వెనుకబడ్డాం అన్నమాట. ఉద్యోగాల విషయంలో, ఉపాధి విషయంలో అన్నిట్లో మనం వెనుకబడి ఉన్నాం. ఆంధ్ర ఏమైంది, ఇంగ్లీష్లో ఉండడం వల్ల, బ్రిటిష్ రూల్లో ఉండడం వల్ల, గవర్నమెంట్ తర్వాత ఫామ్ అయిన తర్వాత, కాంగ్రెస్ వచ్చిన తర్వాత, మనకు స్వతంత్రం తర్వాత జాబులన్నీ మన ప్రాంతీయ భాష లేదంటే ఇంగ్లీష్ ఉండడం వల్ల వాళ్ళకి ఎక్కువ జాబులు రావడం జరిగిందే తప్ప వాళ్ళు మన మీద తెలంగాణ మీద దౌర్జన్యాలు చేసింది ఎక్కడ లేదు. రజాకర్లు తెలంగాణ ఆడబిడ్డల్ని నగ్నంగా బతుకమ్మలాడించి మగవాళ్ళను, పిల్లల్ని చంపి బావుల్లో లేచిండ్రు. జలియన్ వాలాబాగ్, మినీ జలియన్ వాలాబాగ్ తెలంగాణలో జరిగింది. ఒక మర్రి చెట్టుకి 1000 ఊడలుంటే ఆ ఊడకు ఒక్కొక్కరిని ఉరిగీయడం వల్ల ఆ చెట్టు పేరే 1000 ఉరుల మర్రి చెట్టుగా ఉంది. ఇట్లాంటి దౌర్జన్యాలు రజాకర్లు తెలంగాణ ప్రజల మీద చేసిండ్రే తప్ప ఆంధ్ర ప్రజలు చేయలేదు కదా. కాబట్టి ఆంధ్ర తెలంగాణ అనేది నిధుల కోసం, నియామకాల కోసం, ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం, తెలంగాణ అనే దాని స్వాభిమానం కోసం, ఈ సంస్కృతి కోసం మనం తీసుకొచ్చింది. కాబట్టి తెలంగాణ సెపరేట్ రాష్ట్రం అయిపోయింది, ఆంధ్ర నుంచి వెళ్ళి సరిపోయింది అంతే. దానికి గాను 10 సంవత్సరాలు కేసీఆర్ కుటుంబానికి ప్రజలు పట్టం కట్టిను, అయిపోయింది. ఇక బీఆర్ఎస్, కేసీఆర్ గారు అనేది ఒక చరిత్ర, దాన్ని పక్కన పెట్టేసి తెలంగాణ కానీ ఆంధ్ర ప్రజలు ఎవరైనా కూడా మనం హిందువులం, మనం భారతీయులం, ఈ లైన్ తీసుకోవాలి అని నా ఒపీనియన్. రైట్. రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ బీజేపీ వ్యూహం ఏంటంటే, ఇప్పుడు బీజేపీ సైలెంట్ అయింది, చాలా కూల్గా ఉంటుంది, యాక్టివిటీస్ ఏం చేయట్లేదు గ్రౌండ్లో అనుకున్న వాళ్ళకి ఈ స్థానిక సంస్థల ఎజెండా ఏంటి, రానున్న బైపోల్ పరిస్థితి ఏంటి, అసలు జూబ్లీ హిల్స్ బైపోల్? బీజేపీ సైలెంట్గా ఉన్నా కూడా వైలెంట్గా డిసిషన్స్ తీసుకుంటారు. ఆపరేషన్ సింధూర్ చూసిండ్రు కదా, శత్రువుని ఎట్లా కొట్టాలో అట్లా కొడతాం. ఇన్ ద సేమ్ వే అపోజిషన్ పార్టీని ఎక్కడ తగ్గించాలి, అపోజిషన్ పార్టీ ఏదైనా మంచి పని చేస్తే ప్రజల కోసం దానికి సపోర్ట్ చేస్తుంది భారతీయ జనతా పార్టీ. రైట్. అందుకనే ఎప్పుడైనా చూడండి, మొన్న ఆపరేషన్ సింధూర్కి ఇంటర్నేషనల్ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు కాంగ్రెస్లో నుంచి ఉన్న లీడర్స్ని మోదీ గవర్నమెంట్ పంపించింది. ఎందుకు పంపించింది? ఎందుకంటే మనందరం భారతీయులం, మనందరం ఈ సంస్కృతికి వారసులం, ఈ ఇంటెన్షన్తోనే పనిచేస్తుంది భారతీయ జనతా పార్టీ. కాబట్టి అపోజిషన్ పార్టీని పక్కన పెట్టించి వాళ్ళు చేసిన తప్పుల్ని ఎత్తి చూపిస్తూ అధికారంలోకి రావాలి అనుకోవడం బేసిక్ ట్రైట్ ఆఫ్ ఎ పొలిటికల్ పార్టీ. కాబట్టి ఆ ఇంటెన్షన్ భారతీయ జనతా పార్టీకి ఉంటుంది. ఈ లోపల మేము క్యాడర్ని కూడా బిల్డ్ చేసుకుంటాం. మీరు చూడండి, ఇప్పుడు కేసీఆర్ గారు 10 సంవత్సరాల నుండి 3వ సారికి
అంత దారుణంగా ఓడిపోయింది. కాంగ్రెస్ కూడా 10 ఏళ్ళు బీఆర్ఎస్ రాగానే దాని దాటికి తట్టుకోలేక వెళ్ళిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం 5 సంవత్సరాలు ఉండడమే గగనం. అందులో రేవంత్ రెడ్డి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండడం కూడా మెరేకలే. 5 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ రాదు, షూర్. కానీ ఎక్కడైనా ఒక్కసారి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిందంటే ఒక 20-30 సంవత్సరాల వరకు కూడా ఉంటుంది, పోదు. కాబట్టి హ్యావింగ్ సెడ్ దట్, భారతీయ జనతా పార్టీ క్యాడర్ నుంచి వెళ్ళి పని చేసుకుంటూ వస్తుంది కాబట్టి బూత్ లెవెల్ నుంచి ఒక స్ట్రాంగ్ ఎకో సిస్టమ్ని ఫామ్ చేసుకోగలిగిన ఏకైక పొలిటికల్ పార్టీ కాబట్టి మేము ఒకసారి అధికారంలోకి వచ్చినామంటే ఒక 20-30 సంవత్సరాల వరకు ఉండేలాగానే వస్తాం. మేము ఇప్పుడు రావట్లేదు ఇంతవరకు అని అంటే దట్ డజన్ మీన్ మేము పనిచేస్తలేమని కాదు, కింద నుంచి పని చేసుకుంటూ వస్తున్నాం. ఒక్కసారి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిందంటే 20-30 సంవత్సరాల వరకు భారతీయ జనతా పార్టీ వ్యక్తియే ముఖ్యమంత్రిగా ఉంటారు. రైట్. రీసెంట్గా గత మాజీ కేంద్ర మంత్రి చిదంబరం ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. పహల్గామ్ దాడి చేసింది పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులు కాదు, కాశ్మీర్లో ఉన్న ఉగ్రవాదులేమో, లేదంటే కాశ్మీర్కి సంబంధించిన వాళ్ళేమో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ దేశవ్యాప్తంగా దేశం మొత్తం పహల్గామ్ దాడి చేసింది పాకిస్తాన్ ఉగ్రవాదులే అని చెప్పి నమ్ముతుంటే చిదంబరం గారు ఈ స్టేట్మెంట్ ఇవ్వడాన్ని ఎలా చూస్తారు మీరు? ఇందాక చెప్పిన కదండి, దాన్ని కాంగ్రెస్ పార్టీ అనదు, దాన్ని కాంగ్రెస్ పార్టీ అనాలి. పాయింట్ 1. నెక్స్ట్, అజ్మల్ కసాబ్ని కూడా ఒక హిందూగా చిత్రీకరించే ప్రయత్నం చాలా చేసింది కాంగ్రెస్. కానీ తుకారాం ఓంబ్లే కానిస్టేబుల్ వల్ల సాఫ్రాన్ టెర్రర్ అనేది తీసుకొచ్చే ప్రయత్నం ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేసిందో, తుకారాం ఓంబ్లే వల్ల మనం ఆ పెద్ద ఉపద్రవాన్ని, అంత పెద్ద బ్లేమ్ని మనం తప్పించుకోగలిగాం. సాఫ్రాన్ టెర్రరిస్ట్ అంటే హిందువులలో కూడా టెర్రరిస్టులు ఉన్నారు అనే ఒక నేరేటివ్ని బిల్డ్ చేసే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే, ప్రపంచవ్యాప్తంగా టెర్రరిజం అంటే ఇస్లామిక్ టెర్రరిజం అని తెలుసు, ప్రపంచమంతా ఫైట్ చేస్తుంది టెర్రరిజం మీద. అట్లాంటిది ఆ టెర్రరిజంని, ఇస్లామిక్ టెర్రరిజం, పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న టెర్రరిజంని వైట్ వాష్ చేసే ప్రయత్నంలో పాకిస్తాన్ మీద ఉన్న ప్రేమతో హిందువులలో నుంచి కూడా హిందూ సంఘాలను వాళ్ళను హిందూ టెర్రరిస్టులుగా చేసి అని వాళ్ళ మీద ఒక బ్లేమ్ తీసుకొచ్చి వాళ్ళ ఇస్లామిక్ టెర్రరిస్ట్ని పాకిస్తాన్ మీద ప్రేమతో వాళ్ళ టెర్రరిజంని వైట్ వాష్ చేసే ప్రయత్నం అనేది ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి అండి. చిదంబరం కానీ కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరూ కానీ ధర్మద్రోహులు, దేశద్రోహులు. ఒకప్పుడు 800 సంవత్సరాలు మనము ఇస్లామిక్ దౌర్జన్యాలు ఫేస్ చేయడానికి కారణం మన వాళ్ళే కొందరు వాళ్ళకు, ఆ బందిపోటు దొంగలకు సపోర్ట్ చేయడం. ఇప్పుడు బాబర్ అనేవాడు ఆలయాన్ని కూల్చడానికి, అక్కడ అన్ని చేయడానికి వచ్చినప్పుడు వానికి ఎవడో ఒకడు మనవాడు సపోర్ట్ చేస్తేనే కదా. ఔరంగజేబ్కి కూడా ఛత్రపతి శివాజీ మహారాజుని పట్టియాలని రాజా జయసింగ్ ప్రతిరోజు బిల్వార్చన చేసేటోడట. అంటే మన వాళ్ళు ఎవరైనా బయట వాళ్ళకి సపోర్ట్ చేయడం వల్లనే మన దేశంలో ప్రాబ్లమ్స్, మన వాళ్ళు బయట వాళ్ళకి సపోర్ట్ చేయడం వల్లనే, కాంగ్రెస్ సపోర్ట్ చేయడం వల్లనే ఇస్లామిక్ టెర్రరిజం అనేది భారతదేశం మీద ఇంత జరుగుతుంది. మన కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు సపోర్ట్ చేయడం వల్లనే పాకిస్తాన్ ఈరోజు ఒక టెర్రరిస్ట్ నేషన్గా తయారైంది. మనకు పక్కల బల్లెంలాగా ఉన్నది. మరి ఆ పాకిస్తాన్కి చుక్కలు చూపించింది మాత్రం భారతీయ జనతా పార్టీయే. ఆపరేషన్ సింధూర్ ద్వారా మన ఇండియన్ ఆర్మీయే. ఇండియన్ ఆర్మీకి అంత ఫ్రీ హ్యాండ్ కానీ, ఇండియన్ ఆర్మీకి అంత ఎక్విప్మెంట్స్ కానీ, ఇండియన్ ఆర్మీకి అంత లేటెస్ట్ టెక్నాలజీని కానీ ఇవ్వడంలో భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోదీ ప్రభుత్వం సక్సెస్ అయిందని మనం చెప్పొచ్చు. రైట్. చివరిగా ఒక ప్రశ్న. రామచంద్ర గారు బీజేపీ అధ్యక్షుడు అయిన తర్వాత పార్టీలో అంతర్గత కొట్లాటలు ఎక్కువైనాయి, పార్టీలో ఒకరితో ఒకరికి గొడవలు ఎక్కువైనాయి అని చెప్పేది బయట చర్చ. ఏం చెప్తారు దీనిపైన? అదేం లేదండి, పార్టీలో అంతర్గతంగా గొడవలు అనేది భారతీయ జనతా పార్టీలో అంత ఉండవు. పాయింట్ 1. నెక్స్ట్, ఏదైనా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అనేది, ఇప్పుడు మన కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఒక ఒపీనియన్ ఉంటుంది. ఒకటే కుటుంబం అయినంత మాత్రాన అందరూ ఒకటే ఒపీనియన్లు ఉండాలని లేదు కదా. ఇన్ ద సేమ్ వే పార్టీలో కూడా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నాయి. అండ్ అధ్యక్ష పదవి అనేది ఒకటే పదవి కాబట్టి ఒకరికే ఇవ్వాలి. ఒకరికి ఎవరికి ఇవ్వాలి అన్నప్పుడు మనకి నెక్స్ట్ ఏం అవసరం, ఇప్పుడు క్యాడర్ బిల్డ్ చేసుకోవాలి. బూత్ స్థాయి అధ్యక్షుల నుంచి వెళ్ళి రాష్ట్ర స్థాయి వరకు అందరినీ ఒక తాటిపైకి తీసుకురావాలి. అది తీసుకొచ్చే కేపబిలిటీ రామచంద్రరావు గారికి ఉంది కాబట్టి, వారికి 40 years నుంచి ఈ ఐడియాలజీ కోసం పనిచేస్తున్నారు కాబట్టి వారికి అవకాశం వచ్చిన తర్వాత నాకు రాలేదు అని బాధపడే వాళ్ళు ఏమన్నా పార్టీ మీద బురద జల్లే ప్రయత్నాలు చేస్తే ఆ ప్రయత్నాలను ప్రజలు గమనిస్తారు, దాని నుంచి వెళ్ళి వాళ్ళకు భవిష్యత్తు ఉంటుంది. రైట్. ఇప్పుడు రీసెంట్గా రాజేసింగ్ గారు ఆయన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. సో ఆయన కానీ నేను బీజేపీకి విధేయుడిని అని చెప్తున్నారు. కానీ బీజేపీ నాయకులు చేయమంటే నేను రాజీనామా కూడా చేస్తాను ఎమ్మెల్యే పదవి అని చెప్తున్నారు.
సో ఆయన గురించి ఏం చెప్తారు అసలు? ఆయన అలిగిండు, వెళ్ళిపోయిండు, మళ్ళీ వస్తాడు, ఎటు ఓడండి, వస్తారు డెఫినెట్లీ, వచ్చేసిండు ఆల్రెడీ, ఆ నమ్మకం అయితే ఉంది. అంతే అంతే. ఎందుకని ఆయన ధర్మం కోసం పనిచేస్తున్న మనిషి కదా. ఇప్పుడు ధర్మద్రోహి దేశద్రోహి పార్టీ అయిన కాంగ్రెస్లోకి వెళ్ళగలడా? వెళ్ళలేడు. కుల ప్రాంత భాష ఆధారంగా హిందువుల్ని విడదీసేలాంటి బీఆర్ఎస్ రీజనల్ పార్టీలలోకి వెళ్ళగలడా? వెళ్ళలేడు. ధర్మం కోసం, దేశం కోసం, ఈ దేవాలయ రక్షణ కోసం, ఈ సంస్కృతి సాంప్రదాయాల కోసం నిలబడ్డది భారతీయ జనతా పార్టీ ఒకటే. కాబట్టి ఆ సిద్ధాంతంలో ఉన్న, ఆలోచనలో ఉన్న రాజాసింగ్ వేరే పార్టీలోకి ఎట్లా వెళ్తాడు? వెళ్ళినా ఎట్లుండగలడు ఆయన? ఇక్కడనే అడ్జస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే అధ్యక్ష పదవి ఇందాక చెప్పినట్టు ఒకటే పదవి కాబట్టి, ఒకరికే ఇస్తారు కాబట్టి మనం అడ్జస్ట్ చేసుకోవాలి, పని చేయాలి. ఎందుకు పని చేయాలి? మనము ఈ ధర్మం కోసం పనిచేయాలి, ఈ దేశం కోసం పనిచేయాలి, మన భావి తరాల కోసం పనిచేయాలి, మన పిల్లలు కూడా రేపు ప్రౌడ్ హిందూగా వాళ్ళు ఫీల్ అవ్వడానికి కోసం పనిచేయాలి. మన పూర్వీకులు ఎన్నో త్యాగాలు చేసి మనల్ని హిందువులుగా ఉంచిండ్రు కాబట్టి వాళ్ళ త్యాగాన్ని మనం గుర్తిస్తూ ఈ లెగసీని మనం ముందుకు కంటిన్యూ చేయడం కోసం పనిచేయాలి. అధికారం కోసం, పదవుల కోసం బాధ అనిపిస్తుంది, ఐ అండర్స్టాండ్. ఇంతగా పని చేసినప్పుడు ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నప్పుడు ఆ ఎక్స్పెక్టేషన్ ఫుల్ఫిల్ కాకపోతే బాధ అనిపిస్తుంది. బట్ దెన్ అల్టిమేట్ ఎజెండా ఏముండాలి అంటే ఐడియాలజీ ఉండాలి. అల్టిమేట్ ఎజెండా హయ్యర్ లెవెల్ ఉండాలి, మనకు వచ్చే పోస్టులు, మనకు వచ్చే పదవులు కాదు. రైట్. ఎప్పుడు దేశం కోసం, ధర్మం కోసం మాట్లాడే శుంకర మౌనిక ఈరోజు హిందూ ధార్మిక ఎవరైతే ఉన్నారో, నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కానీ, అంటే బీజేపీ కార్యకర్తలకు కానీ శుంకర మౌనిక ఏం వాయిస్ ఇస్తారు, అసలు ఏం చెప్తారు? హిందూయిజం ఈజ్ నాట్ ఫర్ బిగినర్స్. కాబట్టి హిందుత్వం అనేది ఒక గొప్ప ధర్మం, ఒక ఆధ్యాత్మిక మార్గం. ఒక హిందూగా పుట్టడమే ఒక అదృష్టం, అందులో భారతదేశంలో ఒక హిందూగా పుట్టడం ఇంకా మహద్భాగ్యం. కాబట్టి మనకు వచ్చిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటూ 10 మందికి ఈ ధర్మం పట్ల గర్వంగా ఫీల్ అయ్యేలాగా, ఒక ప్రౌడ్ హిందూగా, ఒక ప్రౌడ్ ఇండియన్గా ఫీల్ అయ్యేలాంటి ఇన్స్పిరేషన్ని ప్రతి ఒక్కరూ ఇంకొక 10 మందికి ఇచ్చుకుంటూ వెళ్ళి ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం, ఈ సంస్కృతి సాంప్రదాయాల కోసం పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీ కోసం పనిచేయండి. పదవులు ఆశిస్తూ పనిచేయద్దు, ఎందుకంటే అక్కడ ఇంకా కొన్ని పదవులు వస్తాయి మనకు. ఆ పదవులు మనం మంచి చేసినాం కాబట్టి, మనం పూర్వజన్మలో మంచి పనులు చేసుకున్నాం కాబట్టి ఈ జన్మలో మనం ఒక హిందూ తల్లికి పుట్టినాం, భారతదేశంలో పుట్టినాం. వచ్చే జన్మలో కూడా ఇంతకంటే ఉత్తమమైన జన్మ రావాలంటే పార్టీ కోసం పనిచేయాల్సిందే, హిందూ ధర్మం కోసం పనిచేయాల్సిందే. అట్లా చేసినప్పుడే ఆత్మ ఆనందం వస్తుంది. ఆత్మానందం కోసమే పనిచేయాలి. రైట్. సో ఇది ఈరోజు ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మరొక ముఖ్యమైన నేతతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.